12 అంశాలపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు. కడప పులివెందులలో హై టెన్షన్. త్వరలోనే ఏపీలో ఎలక్ట్రిక్ బస్సులు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాప్ 10 ఏపీ వార్తలు ఇప్పుడు చూద్దాం. ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ఏపీ ఐఐసీకి 7,500 కోట్లు రుణం తీసుకునేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పారిశ్రామిక పార్కుల అభివృద్ధి, భూసేకరణ కోసం నిధుల్ని వినియోగించనుంది ఏపీ ఐఐసీ. అలాగే బార్ పాలసీ 2025-2028 కి కేబినెట్ పచ్చ జెండా ఊపింది. బార్ పాలసీకి కేబినెట్ సబ్ కమిటీ రూపొందించిన సిఫార్సులకు ఆమోదం తెలిపింది. ఏపీ కేబినెట్ మొత్తం 12 అంశాలకు ఆమోదం తెలిపింది. అయితే కేబినెట్ భేటీ తర్వాత రాజకీయ అంశాలపై చర్చించారు. జగన్ ప్రభుత్వ నిర్వాహకం వల్ల సింగపూర్ ప్రభుత్వం భయపడిందని మంత్రులకు వివరించారు సీఎం. కేసులు పెడతామని సింగపూర్ మంత్రుల్ని బెదిరించారని, నవంబర్లో జరిగే ఇన్వెస్టర్స్ సమ్మిట్ కు వచ్చేందుకు వారిని ఒప్పించానని తెలిపారు. మంత్రి నారా లోకేష్ మరో యువగలం హామీని నెరవేర్చారు. కర్నూలు మున్సిపల్లోని పంప్ హౌస్ ప్రాంతంలో 4 దశాబ్దాలుగా ప్రభుత్వ స్థలంలో నివాసముంటున్న 150 మంది గూడెం కొట్టాల వాసులకు శాశ్వత ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. జీవో 30 ద్వారా కోట్ల విలువ చేసే ఎకరా స్థలాన్ని మంత్రి టీజీ భరత్ 150 మంది నిరుపేదలకు శాశ్వత ఇంటి పట్టాలను పంపిణీ చేశారు. ఏపీలో త్వరలో ఎలక్ట్రిక్ బస్సులు పరుగులు పెట్టనున్న 750 పీవీటీ ఎలక్ట్రిక్ బస్సులను అద్దె ప్రాతిపదికన ఆర్టీసీ అందుబాటులోకి తీసుకురానుంది. వీటి కోసం 190 కోట్లతో ఛార్జింగ్ స్టేషన్స్ ను ఏర్పాటు చేయనున్నారు. అనంతపురం, కడప, నెల్లూరు, గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, కర్నూలు, విశాఖపట్నం, తిరుపతి డిపోల నుంచి మొదటిసారి బస్సులు పరుగులు తీనున్నాయి. నంద్యాల జిల్లా డోన్లో మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కుమారుడి వివాహ రిసెప్షన్ కు మాజీ సీఎం వైఎస్ జగన్ హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. డోన్ దత్తాత్రేయ స్వామి గుడి దగ్గర జరిగిన వెడ్డింగ్ రిసెప్షన్ లో నూతన వధూవరులు అనిన్యారెడ్డి, బుగ్గన అర్జున్ అమర్నాథ్లకు వివాహ శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు జగన్. ఏపీలో పలువురు మున్సిపల్ కమిషనర్ల బదిలీలు, నియామకాలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. వెయిటింగ్ లో ఉన్న పలువురు అధికారుల్ని కమిషనర్లుగా నియమించింది. మున్సిపల్ కమిషనర్ అండ్ డైరెక్టర్ కార్యాలయంలో జాయింట్ డైరెక్టర్ గా ఎస్ రవీంద్రబాబును నియమించింది ప్రభుత్వం. రాయచోటి మున్సిపల్ కమిషనర్ ఎన్ వాసుబాబు బదిలీ చేసింది. మంత్రి టీజీ భరత్ కు మంత్రులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మంత్రివర్గం ప్రారంభానికి ముందు భరత్ తో మంత్రి నారా లోకేష్ కేక్ కట్ చేయించారు. ఈ కార్యక్రమంలో మంత్రులంతా పాల్గొని టీజీ భరత్ కు బర్త్డే అభినందనలు తెలిపారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో ఏపీ ఐఐసీ కోసం భూమిని కోల్పోతున్న భూ నిర్వాసితుల ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. ప్రజల గొంతును అణిచివేసేందుకు చేస్తున్న తమ భూములను సేకరిస్తున్నారని, ఎట్టి పరిస్థితుల్లోనూ బల్క్ డ్రగ్స్ కంపెనీలకు భూములు ఇవ్వమని రైతులు తేల్చి చెప్పారు. అనంతపురం జిల్లాలో 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొర్లుతున్నాయి. డీహిరే హాల్ మండలం సోమలాపూర్ వద్ద వాగు ఉధృతంగా ప్రవహించడంతో రహదారిపై పెద్ద ఎత్తున వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అటు గోడిసెలపల్లి గ్రామం వద్ద వాగు పెద్ద ఎత్తున ఉధృతంగా ప్రవహిస్తోంది.